యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. సమీపించరాని తేజస్సులోనే వసించువాడవయ్యా, మా సమీపింపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపింపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. దరియందు నేనుండ చెరియందు పడియుండ కరమందు దాచితివే, నన్నే పరమును చేర్చితివే. దరియందు నేనుండ చెరియందు పడియుండ కరమందు దాచితివే, నన్నే పరమును చేర్చితివే. గిణులకు కరుణను నొసగితివే, గిణులకు కరుణను నొసగితివే. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. మిదిలేని నీ ప్రేమ గెదిలేని నన్ను చూచి నా సిది మార్చినది, నన్నే శృతిగా చేసినది. మిదిలేని నీ ప్రేమ గెదిలేని నన్ను చూచి నా సిది మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగినది, తులువకు విలువను నొసగినది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. దేవా స్తోత్రము, పరిశుద్ధుడు మీ ప్రేమ బలమైనదే, మీ కృప యేసయ్యా. హల్లెలూయా. విలువైన కృపయ్య మీకు నాకు చిన్నికి వందనాలయ్యా. పరిశుద్ధుడా మీ సన్నిధిని సమర్పిస్తాం. ఈరోజు జరుగునండి గారు మీ సన్నిధిని మర్చిండయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. రోజు యేసయ్యా మీ కృపాభిషేకం గురించి మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా స్తోత్రం, మీ ప్రేమ తలచుకొని ముందు స్థానం మమ్మల్ని సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. మీ సన్నిధిని మమ్మల్ని సమర్పిస్తాము. యేసయ్యా ఈ వాక్యం విన్న వారి జీవితాన్ని కూడా ఉపకారం చేయండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా వారి జీవితం పట్ల మీరు ఏం చేయాలని కోరుతారో అది ఈ వాక్యం ద్వారా మీరు చేయని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా మీ సన్నిధిని సమర్పిస్తాం. ప్రార్థన విని మీరు జవాబుతుంది కాబట్టి వందనాలన్నీ మళ్ళీ మేము మీకు ఇస్తాం. ఏసునామములో అడుగుతాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వాక్యం సోదరు ఈరోజు దేవుని సన్నిధిలో సమాధానము ఆశీర్వాదం అని చెప్పి వాక్యం ద్వారా మధ్య అంచిపోతాము. అలాగే దేవుని సన్నిధిలో ఉన్న వారికి సమాధానము ఆశీర్వాదము దేవుడు ఖచ్చితంగా అది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ సమాధానం ఆశీర్వాదం మనం పొందగలిగిన వారిగా అంటారు. అలాగే ఫిలిప్పీ రాసిన పత్రిక 4 అధ్యాయము 6-7 వాక్యము మనం చదివి ఉంది. 6 వాక్యం, దేన్ని గురించి చింతపడకూడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞానం చేత కృతజ్ఞత పూర్వముగా మీ విన్నపములో దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంబులకును కావలి ఉండును. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే దేనిని గురించి చింతపడకూడదు. మనం దేవుని వాక్యము సెలవిస్తుంది. దేని గురించి మనం చింతపడకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత మనం మనుషులు కాబట్టి చాలా కార్యాలు మనం చింతపడిన వారుగా ఉన్నాము. దేవునికి అది తెలుసు. అందుకోసమే ముందే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. దేని గురించి మనం చింతపడకూడదు. మనుషులు కాబట్టి చాలా కార్యాలు వస్తూ మన తలబులు వస్తూ మన చింతకి లోపడకుండా మనం ముందుకు సానివారుగా ఉండాలి. మన చింతల్లో దేవుడు ఏలుబడి చేయాలని మనం ప్రార్థన చేయాలి. చాలా మంది చింతలు పడిపోతారు. ఎంత చింతల ద్వారా బాధలు పడిపోయి వారి సమస్యలు సమాధానం కోల్పోయిన వారు ఉన్నారు. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి మనము ఆ చింత వచ్చినప్పుడే దేవుని వాక్యం ద్వారా సరిపెట్టి మన దేవుని సమాధానం మనం కలిగిన వారు అంటారు. మనము దేవుని వాక్యానుసారం చింతించిన వారుగా మనం మార్చబడాలని దేవుని చిత్తం. అందుకోసం దేవుని సన్నిధిలో మన సమయం గడిపిన వారుగా ఉండాలా. మన చింతలు దేవుని సన్నిధిలో మన దేవుని వాక్యం ద్వారా మనం నింపబడాలా. నింపబడితే మన చింతలతో దేవుని వాక్యం ద్వారా మనం జయించగలుగుతాము. అందుకోసం దేవుడు ఏం కోరుకున్నారంటే దేవుని సన్నిధిలో సమయం గడిపిన వారుగా మనం మార్చబడాలా. దేవుని వాక్య ప్రతిష్టత పొందుకోవడానికి దేవుని సన్నిధిలో సమయం గడిపిన వారుగా ఉండాలని దేవుని కోరుకున్నారు. మన హృదయంలో దేవుని వాక్యంతో నింపబడాలా. మనల్ని దేవుని సన్నిధిలో సమర్పించాలా. మనల్ని సమర్పించితే ఖచ్చితంగా దేవుని వాక్యంతో దేవుడు మనల్ని నింపుతారు. మన దేవుని వాక్యం చదివిన వారుగా అలా ధ్యానించిన వారుగా ఉంటుంది. ఖచ్చితంగా దేవుని వాక్యంతో మన హృదయం నింపుతాడు దేవుడు. అందుకోసం దేవుని సన్నిధిలో ఉన్నవారు జీవ మార్గమును తెలుసుకుంటారు. ఈ జీవ మార్గం ఎలాగ మనం నడవాలా, ఏం చేయాలా అని మనం తెలుసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్నవారు సంపూర్ణ సంతోషమును నిత్య సుఖమును దేవుని సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చిన వారు అంటారు. మన జీవితంలో ఆయన సన్నిధిలో మనం సమయం గడిపిన వారు అంటారు. ఆయన సన్నిధి ప్రాముఖ్యత ఇచ్చిన వారు మట్టుమే ఆయనతో మన సమయం గడిపిన వారుగా మార్చబడతారు. అందుకోసం మనము సుఖ జీవితము అనుభవించాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధితో దేవుని వాక్యంతో మనం నింపబడిన వారు మనం మార్చబడాల. అందుకోసం మన జీవితంలో దేవుని సన్నిధి మనం సమాధానము కాపుదల ఉంది. దేవుని సన్నిధిలో మనం ఉండితే ఖచ్చితంగా సమాధానాన్ని ఉచితాము. ఆ కాపుదల ఏ దుష్టును ముట్టకుండా దేవుడు కాపాడుతారు. అందుకోసం మోస జీవితం చూస్తే మోస యెహోవాతో నీ సన్నిధి నాకు తోడుగా పంపుమును దేవునితో మాట్లాడినట్టు చూడొచ్చు. నిర్భంగకాండం 33 అధ్యాయము 13 నుండి 18 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు చూడొచ్చు. చదువుతాను. 13. నీ కటాక్షమును నా ఎడల కలిగి ఉండునట్లా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిదిగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగజేసేదను అనేను. మోష, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ ఉండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడల నీ ప్రజల ఎదుట నీ కటాక్షమును కలిగినది దేని వలన తెలుసుకుందము. నీవు మాతో వచ్చుట వలనే కాదా చెప్పింది. యెహోవాతో మోష చెప్పింది ఏంటంటే నీ సన్నిధి నాకు తోడుగా పంపము. నీ సన్నిధి లేదంటే మమ్మల్ని పంపగండి అని చెప్పి దేవునితోనే మాట్లాడతారు ఆయన. అక్కడ మోష చెప్పింది నీ సన్నిధి నాకు కావాలా, నీ సన్నిధి మట్టు చాలు చెప్పి ఇక్కడ దేవునితో మోష చెప్పింది చూడొచ్చు. దేవుని సన్నిధిలో దేవుని కటాక్షము పొందిన వారుగా ఉండితే మనం సమాధానముగా ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుని కటాక్షం మనం పొందగలిగిన వారుగా ఉండితే ఖచ్చితంగా ముందుకు మన సమాధానముగా అన్ని విషయాలు మనం చేయగలిగిన వారుగా ఉన్నాము. దేవుని సన్నిధిలో ఎప్పుడునూ ప్రార్థన, దుఃఖమును, ఆరాధనను, వాక్య ధ్యానమును ఉండాలి. అప్పుడు దేవుని సమాధానం మనం అనుభవించగలుగుతాము. మనం రోజు దేవుని వాక్యం ధ్యానించడం, మనం ఆరాధన చేసిన దాన్ని దేవుని సమాధానం మనం అనుభవించగలుగుతాము. అలాగే దేనిని గురించి చింతించకూడదని మీ చింత యావతన్ని నా పైన మోపమని దేవుడు సెలవిచ్చున్నాడు. ఆల్రెడీ దేవుని వాగ్దానం ఉంది మనకు. దేవుడు సెలవిచ్చిన మాట అయితే దేని గురించి చింతపడకూడదు, మీ చింత యావత్తని నా పైన మోపాలని దేవుడు చెప్తున్నాడు. అందుకోసం మనం ఆ చింత యావత్తని ఆయన పైన మోపి మనం ముందుకు సాగిపోయిన వారుగా ఉండాలా. మనం ఎప్పుడు చింతించినే ఉండితే మన ఆత్మ దుఃఖపరిచిన వారుగా మార్చబడతాము. మన ఆత్మతో దుఃఖపరిచింది, మన ఆత్మతో కుంకుదీసిన వారుగా మనం మార్చబడిపోతాము. అలాగే దేవుని వాక్య వ్యతిరేకం చేసిన ఏదేమి
పాపముగా మార్చబడుతుంది. దేవుడు దేని గురించి చింతించగానే చెప్పారు, మన చింతనే చింతించనే ఉండితే ఖచ్చితంగా అది పాపముగా మార్చబడుతుంది. ఆ పాప ప్రభావము మనం ఏలుబడి చేసిందే మార్చబడతాము. అందుకోసం మనం ఏం చేయగలుగుతాయి, దేని గురించి చింతించగానే ఆ దేని వాక్యం మనం పలికి ఆ చింతిత సరిపెట్టిన వారుగా మనం మార్చాలా. మన ఆత్మలో ఉన్న ఆ పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచిన వారుగా మనం మార్చకూడదు. ఇది మన జీవితంలో పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు, ఆ పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచిన వారుగా మనం మార్చబడతా ఉంటే చిన్న ద్వారానే మన చింతల ద్వారానే మన దుఃఖపరిచిన వారుగా మార్చబడతాం. అలాగే అప్పుడు మన హృదయ సమాధానం కోల్పోయిన వారుగా మార్చబడతాం. దేవుని దుఃఖపరిచింత ఖచ్చితంగా మన సమాధానం కోల్పోతుంది. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. మనం దేని గురించి చింతించకూడదు. మన చింత యావత్తన్ని దేవుని పైన మోపిన వారుగా ఉండాలా. మనం అన్ని విషయంలో దేవునికి సమర్పించాలా. మనం కొన్ని విషయాలు నేనే చేస్తాను దేవా, నాకు సామర్థ్యం ఉంది, నాకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది అని చెప్పి మనం చేస్తే ఖచ్చితంగా మనకు సమాధానం అనుభవించలేదు. అన్ని విషయం మనం దేవుని సమర్పించిన వారుగా ఉండాలా. మన జీవితంలో అన్ని ఏలుబడి చేయడానికి దేవునికే సాధ్యం. దేవుడే మనల్ని నిలబడి చేయాలి, మనం దేవునే నడిపించాలా. దేవుని చిత్తానుసరం మనం నడిపించిన వారుగా మనం మార్చబడాలి. అప్పుడు దేవుని సమాధానము మనం అనుభవించగలుగుతాం. అందుకోసం మన దేవుడు కుమారుని ఇచ్చి మన కుమారుని జీవం ఇచ్చి విలువ ఇచ్చారు. మనకు ఎంత విలువ ఇచ్చి సాతాన్ చేతుల నుండి, ఆయన రాజ్యం నుండి మనల్ని విడిపించి తనతో పాటు బ్రతకాలని ఆయన ఎన్నుకున్నాడు. మన దేవుని కుమారు జీవమే మనకు విలువగా ఇచ్చారు. అందుకోసం ఆయనతో పాటు మన బ్రతకాల, ఆయన ఇష్ట ప్రకారం మనం ఉండాలని దేవుని చిత్తము, దేవుని కోరిక అంతే. ఎందుకోసం మనం ఎన్నుకున్నాడు మనం తెలుసుకోవాలా. దేవునితో పాటు మనం బ్రతకడం మన జీవితానికి మంచిది. మన జీవితంలో చాలా దేవుని సన్నిధిలో దేవుని కటాక్షము కలిగిన వారుగా మనం మార్చబడితే ఇద్దరు హృదయములు కూడా మన మీద కటాక్షము కలుగుతుంది. దేవుని సన్నిధిలో మనం ఏది పొందుకోగలుగుతామో అది ఇద్దరు మనుషుల ద్వారా మనం పొందగలుగుతాము. దేవుని సన్నిధిలో మనకి ఏ సమాధానం దేవునితో లేదు, దేవునితో ఏ కనెక్షన్ లేదు. అలాగ ఉండితే ఖచ్చితంగా మనుషులతో ఏ కనెక్షన్ ఉండదు, ఏ సహాయం రాదు, ఏది మనుషుల నుండి మనం పొందలేదు. అలా మనం దేవుని సన్నిధిలో ఏది పొందుతామో అదే మనుషుల నుండి మనం పొందగలుగుతాం. అందుకోసం మన జీవితంలో దేవుని సన్నిధిలో పొందగలిగిన వారుగా మనం మార్చబడాలా. అలాగే దేవుని సన్నిధిలో కటాక్షము కలిగిన వారుగా మనం మార్చబడాలి. మనం జోసెఫ్ జీవితము చూస్తే ఆదికాండము 39, ఉదాహరణ జోసెఫ్ జీవితం చూస్తే ఆదికాండము 39 అధ్యాయము 3 నుండి 5 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు జోసెఫ్ని గురించి చెప్పబడుతుంది. జోసెఫ్ దేవుని కటాక్షం పొందినవాడుగా అన్నాడు. జోసెఫ్ దేవుని తోడుగా ఉండేను కనుక అతడు వర్ధిలించు తన యజమానుడు ఐగుప్తుని ఇంటి ఉండేను. యెహోవా అతనికి తోడే ఉండేను అని అతడు చేసినది అందేను అతనికి చేతిలో యెహోవా సఫలము చేసెను. అతని యజమానుడు చూసినప్పుడు జోసెఫ్ మీద అతనికి కటాక్షము కలిగాను కనుక అతని యొక్క పరిచర్య చేయవాడాయాను. మరియు అతడు తన ఇంటి అందటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగి ఉన్న అందేను అతని చేత అప్పగించాను. చూడండి, కటాక్షం కలిగినంత దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో జోసెఫ్ ఉన్నా కాబట్టి దేవుడి సన్నిధిలో ఆయన అన్ని కలిగిన వాడుగా అన్నాడు. ఎంత దేవుని సన్నిధిలో అన్ని తిరుగుతాయని తెలుసు. అందుకోసం దేవుని తోడుగా అన్నాడు. ఎప్పుడు ఏ విషయంలో అన్ని విషయంలో తోడుగా అన్నాడు దేవుడు. అందుకోసం ఆయన వర్ధిలిచుండే ఆయన జీవితంలో వర్ధిలిచుండే. తర్వాత అంత చూస్తే ఆయన ఐగుప్తుని ఇంట కూడా అన్ని విషయంలో ఆయన నమ్మకడుగా అన్నాడు, నమ్మకస్తుడు. అన్ని కార్యాలు చేసిన వాడు అన్నాడు. ఆ కార్యాలు చేసిన అన్ని సఫలం చేస్తాడు దేవుడు. అన్ని సఫలము చేసిన కార్యాలన్నీ సఫలం చేసిన దేవుడిగా అన్నాడు మనకు దేవుడు. అందుకోసం దేవుని కటాక్షము కలిగిన వారు ఖచ్చితంగా వారు చేసింది అన్ని సఫలం అవుతూ జోసెఫ్ మీద అతనికి కటాక్షం కలిగింది. ఆ కటాక్షంగా పరిచర్య అది ఆయన పరిచర్య చేసిన అన్ని విషయాల్లో జోసెఫ్తో నియమించుతాయి. అందుకోసం మనము దేవుని కటాక్షము పొందగలిగిన వారుగా మనం ఉండాలా. దేవుని సన్నిధిలో అతడు తన ఇంటి మీద తనకు కలిగిన అందటి మీద అతని విచారణకర్తగా నియమించాడు. కాలం మొదలుకొని యెహోవా యోసేపుని నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించను. చూడండి, ఆ జోసెఫ్లో దేవుని సన్నిధిలో ఉన్న కాబట్టి జోసెఫ్ దేవునితో కనెక్షన్ ఉన్నాం కాబట్టి జోసెఫ్ దేవునితో సమాధానంతో ఉంటుంది కాబట్టి ఆయన దేవునితో మంచిగా ఉన్నా కాబట్టి వారి ఇద్దరులకు కూడా ఆశీర్వాదంగా నిలబడ్డాడు. అందుకే యెహోవా ఆశీర్వాదమును ఆ ఇంటిలో ఆ పొలములను అతనికి కలిగి ఉన్న సమస్త మీదను
అతడు తన కలిగిన అందరిని యోసేపు చేతికి అప్పగించాను. అయితే ఆశీర్వాదము అన్నప్పుడు జోసెఫ్ వచ్చిన తర్వాతనే, జోసెఫ్ చేసిన తర్వాతనే అన్ని సఫలం అయింది, ఆశీర్వాదం అయింది ఐగుప్తు గాడు తెలుసుకున్నాడు. అందుకోసం అన్ని ఆయనకి అప్పగించాడు. అన్ని చూసుకో, విచారణకర్తగా ఆయన చేశాడు. అందుకోసం మన జీవితంలో అన్ని విషయాలు మన విచారణకర్తగా ఇతరులు మన పట్టాలంటే మన దేవుని కటాక్షం పొందాలా, దేవుని తోడుగా మనకు ఉన్నారు. అందుకోసం మనం దేవుని కటాక్షం పొంది దేవుని సన్నిధాన్ని పొందుకొని మనం ముందుకు సాని వారు పంటాలా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇతరులు కూడా మనల్ని ఆశీర్వాదం పొందబడతారు. దేవుని సన్నిధిలో ఉన్న వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని కటాక్షమును కలిగిన వారు మనుషుల కటాక్షమును పొందుతారు. అలాగే చేసిన అందేను సఫలం చేసిన దేవుడు మనకున్నారు. అందుకోసం మన దేవుని ఆశ్రయించుకోవాలా. దేవుని పనుల మీద కూడా విధానకర్తగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. అలా మన దేవుని సన్నిధిలో నిలబడి అన్ని కోరుకోవాలి. దేవా, నన్ను మీరు మీ సన్నిధిలో నిలబెట్టండి, మీ సమాధానంతో నింపండి చెప్పి మనం అడిగిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. దేవా, నీ సన్నిధి నేను ప్రాముఖ్యస్తాను. చాలా మంది బిజీ, దేవుని సన్నిధిలో కొంచెంసేపు ప్రార్థన చేయడం టైం లేదు. అలాగున్న ఇది లోకంలో మనం ఉన్నాము. అలా ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మనం నిలబడాలంటే ఖచ్చితంగా దేవునితో సత్సంబంధం కలిగి మనం ముందుకు సాని వారుగా ఉండాలి. దేవునితో సత్సంబంధం కలిగిన వారు ఖచ్చితంగా మనుషులతో సత్సంబంధం కలిగి ఉండేదారు. అందుకోసం దేవుని నుండి మనం ఏది పొందుతామో అది ఇద్దరి నుండి పొందగలుగుతాం. ఉదాహరణ చూస్తే దేవుని ఆశీర్వాదం కూడా మనం చూడగలుగుతాం. అలాగే నోవాహు జీవితం చూస్తే దేవుని సన్నిధిని, దేవుని మాటకును ఆయన ప్రాముఖ్యత ఇచ్చిన వాడుగా ఉన్నాడు నోవాహు. ఆయన దేవుని సన్నిధిని నిలబడిన ఒక వ్యక్తి. ఆయన దేవుని మాటకు ప్రాముఖ్యత ఇచ్చారు. దేవుడు ఓడ చేయండి అని చెప్పినప్పుడు ఆయన అది పట్టించుకున్నాడు, విధేయత చెప్పినాడు. అలాగా అది ఆయన ప్రాముఖ్యత ఇచ్చింది కాబట్టి, దేవుని సన్నిధిని దేవుని మాటకి ఆయన ప్రాముఖ్యత ఇచ్చింది కాబట్టి ఆశీర్వాదంగా మార్చాడు. ఆయన కుటుంబానికి, ఆయన తలమురలకు అన్ని ఆశీర్వాదంగా దేవుడు నిలబెట్టాడు. అందుకోసం మన జీవితంలో దేవుని సన్నిధి ప్రాముఖ్యత ఇచ్చిన వారికి ఉండాలా. దేవుని సన్నిధి కోల్పోయిన వారు కూడా చాలా మందిని చూడొచ్చు. మన బైబిల్ చూడొచ్చు. ఎంత దేవుని సన్నిధి కోల్పోయిన వారు ఎవరంటే ఆదామును హవ్వాను కూడా చూడొచ్చు. వారి ద్వారా ఆత్మీయముగా వాళ్ళ మరణము తీసుకొచ్చారు. వారు ఆత్మీయ మరణం తీసుకొచ్చారు. వారు దేవుని సన్నిధి కోల్పోయిన తర్వాత ఆత్మీయంగా వారు మరణించారు. అలాగా ఆత్మీయమా దేవుని నుండి దూరం పోయిన వారుగా మార్చబడారు. అలాగే శమూలు జీవితాన్ని కూడా చూస్తే దేవుని సన్నిధి విడిచిపెట్టినప్పుడు ఆయన దావీదును చంపడానికి ఎన్నోసారి ప్రయత్నం చేసిన వాడుగా మార్చబడ్డాడు. దేవుని ఆత్మ ఆయన నుండి విడిచిపోయింది. దావీదుతో శత్రుత్వం కలిగి హృదయాడు. ఆయన అసూయను, పగను, విద్వేషమును, కోపమును నిండి శాంతి సమాధానం కోల్పోయిన వాడుగా మార్చాడు. అలా ఆయన జీవితమే ఆయనే నాశనం చేసిన వాడుగా మార్చబడాడు. దేవుని ఏర్పాటును, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఆఖరి సమయంలో కూడా మది తిరిగి బ్రతికాడు. అలా మన శౌలు అలా ఆయన జీవితంలో అలాగే జరిగింది ఆయన జీవితంలో. అందుకోసం మన జీవితంలో దేవుని సన్నిధి మన ప్రాముఖ్యత ఇచ్చిన వారుగా ఉండాలా. నిర్లక్ష్యం చేయకుండా దేవుని మనని ఏది నియమించాడో, దేవుడు ఏది మనకు అప్పగించాడో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మన ప్రాముఖ్యం ఇచ్చి మనం ముందుకు వెళ్ళిన వారికి అంటాలా, అది చేసిన వారికి అంటాలా. దేవుని సన్నిధి మనము నిర్లక్ష్యం చేసితే మనకు అది మంచిది కాదు మన జీవితానికి. సింసోను జీవితంలో కూడా దేవుని సన్నిధి కోల్పోయిన వాడుగా మార్చబడ్డాడు. ఆయన తర్వాత దేవుని ఆశీర్వాదం కూడా ఆయన కోల్పోయిన వాడుగా అన్నాడు. దేవుని సన్నిధిని ప్రాముఖ్యత ఇచ్చేవారు దేవునితో పాటు నిలిచున్నారు. అలాగే భూమిలోనే ఆశీర్వాదముగా వారు బ్రతుకుతారు. అందుకోసం కీర్తన 9:1 మొదటి నుండి 6 వరకు చదివితే అక్కడ కూడా కొన్ని విషయాలు చెబుతూ మన దేవుని సన్నిధిలో ఉండితే మనం ఎలా ఉంటాము. మహోన్నతిని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడిని, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇక్కడ కీర్తనకాడు ఏం చెప్పుతాడంటే, మహోన్నతిని చాటున నేను నివసించుచున్నాను, ఆ సర్వశక్తిని నీడను విశ్రమించుచున్నాను అని చెప్పి ఇక్కడ చెప్తారు ఆయన. ఆ తర్వాత యెహోవానే నా ఆశ్రయమును, నా కోటను, నేను నమ్ముకోను నా దేవుడిని, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయన దేవుని సన్నిధిలో నివసించేవాడుగా ఉన్నాడు. ఆయన సర్వశక్తుడైన దేవునితో నివసించేవాడుగా ఉన్నాడు. సర్వశక్తుడైన దేవునితో ఉన్న ఏ ఒక్కరును సమాధానము అనుభవించిన వారిగా ఉన్నారు. ఆ దేవునితో మనం సమాధానం కలిగి ఉండితే ఖచ్చితంగా మనం సమాధానం అనుభవిస్తాం మన జీవితంలో. ప్రతి సర్వ లోకం సృష్టించిన దేవునితో కలిసి ఉన్నారు అనే మన తలంపులు మనకు ఉండితే
మన అన్ని సృష్టించిన దేవుడు మన దేవునితో నాకు సమాధానం ఉంది, నాకు ఆయనతో ఒక కనెక్షన్ ఉంది, ఆయనతో సత్సంబంధం ఉంది చెప్పి మనకు ఒక తలంపులు మనకు ఉండితే మన జీవితంలో మన జీవితం శాంతి సమాధానం అనుభవించగలుగుతాం. అలాగా మన జీవితంలో దేవుడు మన కోసం అన్ని చేసి ఉన్నాడని హృదయంలో నమ్మకం ఉండాల. మన ప్రయత్నం ద్వారా ఆత్మీయమైన ఆశీర్వాదమును పొందలేదు మన జీవితంలో. శ్రేష్టమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమును తండ్రి అయిన దేవి నుండి వస్తుంది. దేవుని సన్నిలో వేచి ఉండి ఆయనను ఆశ్రయించిన వారిని ఏ అపాయము రానియడు. మన మార్గములు అన్నిటిలో కాపాడగలిగిన దేవుడు మనకున్నారు. మన జీవితంలో దేవుని సన్నిధిని మన ప్రాముఖ్యత ఇచ్చి ఆయన ఆదుకొని ముందుకు సాగితే, ఆయన ఆశ్రయించుకొని ముందుకు సాగితే ఖచ్చితంగా ఏ అపాయం రానియడు. మనకి మన మార్గములను అన్నిట్లో ఆయన కాపాడిన దేవుడుగా మనకున్నారు. అందుకోసం ఆయనలో మనం ఆశ్రయించి ఆయన సన్ని ప్రాముఖ్యత ఇచ్చి మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాల. మన సత్యములో దేవుడు నడిపించిన దేవుడుగా ఉన్నాడు. కీర్తన 23-22 వాక్యంలో కూడా అక్కడ 2-3 వాక్యం చెప్పబడుతూ పచ్చిగల చోటున ఆయన నన్ను పరుండించున్నాడు, శాంతికరమైన జలములతో నన్ను నడిపించుచున్నాడు. మన దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడంటే శాంతికరమైన జలములతో మనం నడిపించిన దేవుడుగా అన్నాడు. మన ప్రాణమునకు ఆయన సేద చేసిన వాడుగా అన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గమును మనం నడిపించుచున్నాడు. మన జీవితంలో నీతి మార్గమును మనం నడుచుకోవాలా. మన నీతి మార్గంలో నిలబడాలనే దేవుని చిత్తముగా ఉంది. అందుకోసం ఆయన నీతి మార్గంలో మనం నడిపించాలంటే ఆయన సన్నిధిలో మనం నిలబడాల. అది అలాగా కీర్తన 24-4 వరకు చూస్తే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకేను, కపటముగా ప్రమాణం చెయ్యకేను, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు యెహోవా వలన ఆశీర్వాదము ముందును. మన ఆశీర్వాదం ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే వ్యర్థమైన దానిని మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణము చేయకును, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండాలంటే మన ఆశీర్వాదం పొందాలంటే మన అలా కలిగి ఉండాలి. మనము శుద్ధమైన హృదయం కలిగి ఉండాలా. మన జీవితం రక్షకుడైన దేవుని వలన నిత్య ప్రత్యమును నొందుతాము. అలా ఆయన ఆశ్రయించిన వారు యాకోబు దేవా నీ సన్నిధి విధిని వారుగా ఉండగలుగుతారు. అలా ఉన్నవారు దేవుని సన్నిధి వెతుకుతారు. ఇంకా దేవుని నుండి ఆశీర్వాదం పొందిన వారు ఖచ్చితంగా దేవుని సన్నిధి విధిని వారు ఉండాలి. ఆయన విధిని వారుగా అన్నారు. అలాగా మన ప్రభువు మనల్ని ముందుకు వెళ్ళడానికి ఆయన సహాయం చేసిన దేవుడుగా అన్నాడు. మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఏ దారి నాకు లేదా దేవా, నాకు ఏ దారికి వెళ్ళాలని నాకు తెలియదు చెప్పి మనం ప్రార్థన చేసిన వారుగా ఉండొచ్చు చాలా మంది. మన దేవుడు చెప్పింది మిమ్మల్ని ముందుకు వెళ్ళడానికి సహాయం చేసిన దేవుడు ప్రభు ఉన్నాడు. ప్రభు మీకు తోడుగా ఉండి ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇంతే, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడుగా అన్నాడు. ఎక్కడ వెళ్ళినా అక్కడ చేసిన కార్యాలన్నీ ఆశీర్వాదంగా మార్చిన దేవుడుగా అన్నాడు. ఏ నిరీక్షణ మీరు కలిగి ఉంటారో ఆ నిరీక్షణ సఫలం చేసిన దేవుడుగా మనకున్నారు. అన్నిటిలో జ్ఞానమును వివేకం ఇచ్చి నడిపించిన దేవుడు మన దేవుడు. సామెతలు 2:6 వాక్యం చెప్పబడుతూ యెహోవానే జ్ఞానం ఇచ్చేవాడును, తెలివిని వివేకమును ఆయన నోటి నుండి వచ్చును. చూడండి, తెలివిని వివేకం ఆయన నోటి నుండి వస్తే ఆయన మాటలు ఆయన వాక్యం నుండి మనం నేర్చుకోవచ్చు. వివేకం ఎలా ఉంది, జ్ఞానం ఎలా ఉంది మనం నేర్చుకోవచ్చు. అలాగే దేవుని నోటి నుండి మన వాక్యం రోజు వింటున్నాము. ఆ వాక్యం ద్వారా మన జీవితం కట్టపడాలా. దేవుని ఉద్దేశం ఏంటిదంటే, దేవుని ప్రణాళిక ఏంటిదంటే దేవునితో పాటు మనం బ్రతకాల, దేవునితో సహవాసం చేయాలా, దేవునితో పాటు మనం ఉండవాలని దేవుని చిత్తము ఉంది. దేవునితో సహవాసం చేసిన వారుగా మనం మార్చబడాలా. మన జీవితంలో ఎన్నెన్నో కార్యాల కోసం మనం ఎదిగిన వారుగా ఉన్నాము, ఎన్నెన్నో కార్యాల కోసం పరిగెత్తిన వారుగా ఉన్నాము. మన దేవుడు చెప్పింది మీరు అన్ని ఇది తీసివేసి లోకం నుండి అన్ని పరిగెత్తడం వెతకడం అన్ని తీసివేసి నన్ను వెతకండి, నన్ను చూడండి, నా సన్నిధిలో ఉండండి, నా సన్నిధిలో అన్ని నేర్చుకోండి. నా సన్నిధి అన్ని ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, అన్ని గుప్తమా ఉంది, అన్ని జ్ఞానంలో ఏ విషయంలో ఏ జ్ఞానం పొందుకోవాలో అన్ని దేవుల్లో ఉంది. ఆ దేవుని నుండి మీరు పొందుకోండి, దేవుని కోరిక అంది. అందుకోసం దేవుని మన సన్నిధిని ఆశ్రయించాలా, దేవుని సన్నిధి ప్రాముఖ్యత ఇచ్చి మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. తర్వాత ఇక్కడ కొన్ని శక్తులు ఇక్కడ గోత్రకర్తలు అవసరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు ఆయన అమ్మి వేసినప్పుడు దేవుడు అతనికి తోడే ఉండి అతని శ్రమలన్నిటి నుండి తప్పించి దేవుని జ్ఞానమును ఐగుప్తులైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించుండి. యోసేపు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చిన వాడుగా అన్నాడు. ఆయన శ్రమలన్నిటి నుండి తప్పించి దేవుని జ్ఞానమును ఇచ్చి ఫరో ఎదుట నిలబెట్టారు దేవుడు.
మోస జీవితం కూడా ఐగుప్తులో సకల విద్యను అభ్యసించిన వాడు. మాటలు ఎందును కార్యములందును ప్రవీణుడు ఉంటాడు మోస. అపోస్తుల కార్యములు 7 అధ్యాయంలో 22 వాక్యములు అక్కడ చెప్పబడుతుంది. ఇంత మోస సకల విద్యలను అభ్యసించిన వాడు. ఆయన మాటలు ఎందును కూడా కార్యాలందు కూడా ప్రవీణుడిగా ఉన్నాడు. అన్ని విషయం చేయడానికి ప్రవీణుడిగా దేవుడు మార్చాడు. అలాగా దేవుని నుండి అన్ని పొందుకోగలిగిన వారుగా మనం ఉండాలి. సొలొమోను కూడా తన జనులకు పరిపాలన చేయడానికి గొప్ప జ్ఞానం ఇచ్చి నడిపించిన దేవుడు. అయితే జ్ఞానం, సొలొమోను జ్ఞానం దేవుడు ఇచ్చారు. జనాలు నడిపించాలి, దేవుని జనాలు పరిపాలన చేయాలని చెప్పి జ్ఞానం ఇచ్చాడు. అన్నిటిలో జ్ఞానంతో కార్యాలు చేయడానికి సహాయుడుగా దేవుడు మనకున్నారు. దేవుని సన్నిధిలో స్థిర మనసుతో నిలకడగా ఉండాలి. అప్పుడు దేవుడు తన పనుల కోసం జ్ఞానం వివేకం అనుగ్రహించి నడిపిస్తారు. అందుకోసం దేవుడు తన రాజ్య నివాసులను ఆశీర్వాదము నడిపించిన దేవుడుగా అన్నాడు. ఈ యోహాను సువార్త 18 అధ్యాయం 36 వాక్యం చెప్పబడుతూ, యేసు, నా రాజ్యమును ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే. నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడదరు, కానీ నా రాజ్యము ఈగ సంబంధమైనది కాదు. ఇక్కడ ఏం చెప్తాడంటే దేవుడు, మన ఇగలోక సంబంధమైన కార్యాలు మనం తలచకుండా పరలోక సంబంధమైన కార్యాలు మనం తలచుకోవాలా. ఇక్కడ యేసుప్రభే చెబుతారు, యేసుప్రభు ఈ లోక సంబంధించిన వాడు కాదు. ఇక్కడ దేవుని రాజ్యం కూడా ఇగలోకి సంబంధించి కాదు, పరలోక సంబంధించింది దేవుని రాజ్యం. అందుకోసం మనము ఇక్కడ యేసుప్రభు చెప్పినట్టు ఈ లోక సంబంధమైనది అన్ని మనం తలచకూడదు, మనం చింతించకూడదు మన జీవితంలో. మన ఇగలోక సంబంధం మన ఆలోచన చేస్తే, మన చింతలు వస్తే ఖచ్చితంగా మనకి ఈ శరీరంలో రోగాల్లో, బాధలో, అసమాధానము అన్ని కలుగుతాయి. అందుకోసం ఈ శరీరము మన ఈ దేవుడిచ్చిన ఈ శరీరము దేవుని ఆలయము. అందుకోసం ఈ శరీరం ఉన్నవరే మన పరలోక సంబంధించిన కార్యాల కోసం మనం తలచుకోవాలా, చేసుకునే మన సంతోషంగా దేవునితో పాటు ముందు సాయంత్రం ఉండాలా. మనం ఈ లోక కార్యాలు ఎక్కువ తలచకుండా పరలోక సంబంధమైన కార్యాలే తలచుకొని దేవుని రాజ్యం కోసం మనం పనిచేసిన వారుగా ముందు సాగాలి. ప్రభు అని క్రీస్తు తన రాజ్యమును రాజుగా ఉన్నాడు. ఆయన రాజ్యములు ఎవరు రాజుగా ఉన్నారంటే ఆయనే రాజుగా ఉన్నాడు. తర్వాత క్రీస్తు తన సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. అలా క్రీస్తు తన గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. అలా క్రీస్తు తన ప్రజలకు పరిపాలించిన వాడుగానో, పోషించిన వాడుగానో, నడిపించిన వాడుగా ఉన్నాడు. అన్ని కార్యాలు క్రీస్తు ధర్మం జరుగుతాయి. మనం అంటే తలుచుకోవాలి. చాలా మంది వారే ప్రయత్నం చేసినట్టు, వారే అన్ని కార్యాలు చేసినట్టు అన్ని భారాలు మోసుకున్నారు. అందుకోసమే అసమాధానం వస్తుంది, సమాధానం కోల్పోయి వారు అన్నారు. అన్ని భారం వారే మోసుకుంటే ఎలాగా తట్టుకోగలుగుతారు అని దేవుడు చెప్పింది, మీ భారాలన్నీ నా పైన మోపము, మీ చింత యావత్తని నా పైన మోపము అన్ని చెప్తారు. మనం అన్ని చింతలను దేవుని సన్ని సమర్పించిన వారు అంటారా? అప్పుడు మన ఆ భారం మనం మోసుకోలేదు. మనం ఈజీగా సులువుగా ముందుకు సాగలుగుతాం, నడవగలుగుతాం. దేవుని రాజ్యం విస్తారంగా వర్ధిల్లాలని మనల్ని ఆయన రాజ్యంలో నియమించున్నాడు. ఆయన అప్పగించిన దానిలో నమ్మకంతో యథార్థ హృదయంతో పనిచేసిన వారుగా ఉండాలా. మన యొక్క గొప్ప ఆశీర్వాదం ఏంటిది చూస్తే, మనల్ని దేవుని పనుల కోసం దేవుడు ఎన్నుకున్నాడు. అనేది గొప్ప ఆశీర్వాదము. ఏ అర్హత లేని మనల్ని ప్రేమించి దేవుని రాజ్యము అనుగ్రహించి ఉన్నాడు. దేవుని రాజ్యమును క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన అన్ని ఆశీర్వాదమును అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఆశీర్వాదమును మనలో ఉన్నది, మన ఆత్మలో ఉన్నది. దేవుని వాక్యానుసారము మనం బ్రతికితే, దేవుని సంతోషపరిచిన పరంగా మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదమును దీవెనలో మన జీవితంలో చూడగలుగుతాము, అనుభవించగలుగుతాము. అందుకోసం దేవుని సన్నిధి రాముకి తెచ్చి మనం ముందుకు వెళ్ళిన వారికి ఉండాలా. అప్పుడు మన ఆశీర్వాదమును మనం అనుభవిస్తాము. ఈ వాక్య ధర దేవుడు మిమ్మల్ని ఆశీర్వచన యొక్క ప్రార్థన చేస్తాం. దేవ సోదరం పరిశుద్ధులు జీవం కలిగిన దేవా, మీ సన్ని మమ్మ సమర్పించుతామయ్యా. మీ సన్నిధి ప్రాముఖ్యత ఇచ్చిన సానికి మా సహాయం చేయండి. ఏసీగా మీ సన్ని ప్రాముఖ్యత ఇచ్చిన వారు ఎంతో ఆశీర్వాదంగా మీరు నడిపించారయ్యా. మీరు చేసిన కార్యాలన్నీ సఫలం చేసి వర్ధలిచ్చే ఏసయ్యా వారి ఇద్దరు కూడా ఆశీర్వాదంగా నిలబెట్టారయ్యా. అలాగా మా జీవితంలో కూడా మిమ్మల్ని మీ సన్నిధిని ప్రాముఖ్యత ఇచ్చి మీరు ఆదుకొని, మీరు ఆశ్రయించుకొని మేము ముందు సానికి సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా, ఈ వాక్య విన్న వారి జీవనంలో కూడా ఎక్కడే ఆదవారు ఏసయ్యా మీలో నుండి మీ సన్నిధి విడిచి వెళ్ళిన వారుగా ఉండితే ఖచ్చితంగా ఏసయ్యా వారితో కూడా మీ సన్నిధిలో చేర్చుకొని ఏసయ్యా మీ సన్నిధిలో ఏసయ్యా మిమ్మల్ని చూసుకొని ముందు సాన్న సహాయం చేయండి అయ్యా. మీలో నుండి పొందుకోలేదు అంతే, మనుషులుండి మేము ఏం పొందుకోలేదు, ఈ లోకంలో ఏం పొందుకోలేదు. పరిశుద్ధుడా, మీరు ఆధారపడతామయ్యా. మీరే అన్ని ఏసయ్యా. ఏసయ్యా మా సంబంధాన్ని మీరే, మా ఆశీర్వాదం మీరే అయ్యా. పరిశుద్ధుడా, మీరు ఆధారపడతామయ్యా.
పరిశుద్ధ వాక్యం విన్న వారి జీవనంలో గొప్ప దీవెనలను ఆశీర్వాదం చూసి ముందు సానే సహాయం చేయండి. మీ సన్నిధి ప్రాముఖ్యత ఇచ్చి హిసయా మీకు ప్రాముఖ్యత ఇచ్చి ముందు సానే సహాయం చేయండి అయ్యా. మనుషుల జ్ఞానం కాదయ్యా, మీ జ్ఞానం పరిశుద్ధ మీరు ఆశీర్వాదం నడిపించిన చేయబడయ్యా. అందరితో మీ సన్ని సమర్పిస్తామయ్యా. అన్ని విషయాలు జ్ఞానంతో వివేకంతో నింపి నడిపించి ప్రార్థిస్తామయ్యా. మరి పరిశుద్ధ మీ సన్ని సమర్పిస్తాం. ప్రార్థన విని దేవాపించింది కాబట్టి వందనాలయ్యా. అన్ని మహిమ మీకు ఇస్తాను. ఏ స్నామం అడుగుతాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 478-618-9683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.